గురువు ఎవరు అది మీరు నిర్ణయం చేసుకోవాలి. గురువు ఎవరు అనేది నిర్ణయం చేసుకోవాలి. దానికి కూడా శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఏ వ్యక్తిని చూసిన వెంబడే మన మనస్సు ప్రశాంతత చెందుతుందో, ఏ వ్యక్తి ముఖార విందాన్ని చూస్తే నేను ఏ కష్టం కొరకు అక్కడ వెళ్ళానో ఆ కష్టం కూడా మర్చిపోతానో, ఏ వ్యక్తి నోటి వెంబడి వాక్కు వస్తే అది శిలాశాసనంగా చెక్కు చెదరకుండగా అన్నది జరుగుతుందో, ఏ వ్యక్తిని చూసినప్పుడు నీవు సాంత్వతను పొందుతావో వాడే గురువు అనేది శాస్త్రం చెప్పింది. కాబట్టి ఇలాంటి లక్షణము మీకు ఎవరెవరిలో కనిపిస్తాయో, ఎవరెవరి ఏ ఏ వ్యక్తుల్లో కనిపిస్తాయో వారిని మీరు గురువుగా ఏర్పరచుకొని, జీవితంలో గురువు లేకపోతే జన్మ వృథా అనేది మొదటి శ్లోకంలో మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ గురు పూర్ణిమ రోజు మనం అందరం కూడా ఒక సంకల్పం చేసుకుంటాం.